ఈరోజు మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం. మహిళలందరికీ కూడా నా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, భార్యాభర్తల బంధం కోసం చెప్తాను. భార్యాభర్తలు ఎప్పుడు ఎంతో విధిగా చక్కగా ఒకరికొకరు అర్థం చేసుకుని ఉంటే ఆ జీవితం ఎంతో చక్కగా ఉంటుంది. అయితే ప్రతి భార్యాభర్తకి కూడా ఏదో ఒక టైంలో ఒక మనస్పర్ధలు వస్తాయి. ఏదో కీచులాట్లని, చిన్న చిన్న దెబ్బలాట్లని ఏవోటి వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు కూడా భార్యని భర్తని భార్య ఎప్పుడు కూడా మనం తోలనాడకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది భర్తలు భార్యలను కొడుతుంటారు. అలా కొట్టకూడదని చెప్పేసి కూడా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకసారి ప్రతి భార్య కూడా కళ్ళు మూసుకొని భర్త లేకపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. భర్త లేని జీవితం భార్యకి ఒక శూన్యం లాంటిది. అలాగే ప్రతి భర్త కూడా భార్య లేకపోతే ఏమవుతుంది, ఎలా ఉంటుంది అనేటువంటి ఒకసారి కళ్ళు మూసుకుని చూస్తే చిత్రం కనబడుతుంది మనకి. శూన్యం అన్నమాట. అటు భర్త లేకపోయినా అటు భార్య లేకపోయినా సరే ఎవరికైనా సరే అది ఒక శూన్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా నేను ఈ రోజుని ఒక చిన్న కవిత, ఒక పద్యం ఒకటి చెప్పదలుచుకున్నాను. భర్తలేని జీవితము భార్యకు శూన్యము, భార్య లేని జీవితము భర్తకు శూన్యము. భర్తలేని జీవితము భార్యకు శూన్యము, భార్య లేని భర్తకు అంతే శూన్యము. శూన్యమునైన జయించవచ్చు గాని ఇరువిరిలో ఎవరు లేకున్నను ఏమి సాధించినను ఫలితమేమిటి? చూడండి, భార్య లేకపోతే భర్తకు శూన్యంలా ఉంటుంది, భర్తకు లేకపోతే భార్యకు శూన్యంలా ఉంటుంది. కానీ భార్య లేకుండా భర్త కోట్లు సంపాదించినా సరే అది శూన్యమునైనా జయించవచ్చును కానీ, అంటే శూన్యుని జయించి మన అంతరిక్షంలో కూడా వెళ్ళొచ్చు. కానీ ఇరువురిలో ఎవరు లేకపోయినా ఏం సాధించినా సరే ఆ యొక్క బ్రతుకు శూన్యము. కాబట్టి అందరూ మగవారు కూడా ఆడవాళ్ళని గౌరవించండి, భర్తలు భార్యలను గౌరవించండి. దయించి మహిళా దినోత్సవ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, భార్యలు భర్తలను గౌరవించండి, భర్తలు భార్యలను గౌరవించండి, అన్యోన్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇది నేను చెప్పేటువంటి శూన్యం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ శూన్యం కనిపిస్తుంటుంది. ఎన్నో కీచులాట్లు ఉంటాయి, ఎన్నో మనస్పర్ధలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక చూసిన టీ కప్పుల తుఫాను లాంటివి. చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు ఎటువంటి అన్యోన్యంగా ఉంటేనే మన పిల్లలు కూడా మన బాటలో నడుస్తారు. లేదంటే తాగేసి వచ్చి అయితే రకరకాలుగా భార్యని లోపల ఇంట్లో హింసిస్తుంటే మన పిల్లలు కూడా అదే సైకాలజీకి అలవాటుపడి అదే విధమైనటువంటి భావన ఏర్పడుతుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, నా యొక్క హరిశ్చంద్ర శతకం నుంచి ఈ పద్యాన్ని మీరందరూ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. రోజుకొక పద్యం నేను పద్య రూపంలో ఒక్కొక్క విషయాన్ని నేను తెలియజేస్తున్నానని చెప్పి మీకు విన్నవించుకుంటున్నాను.